హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు అరుణాచలంలో పవిత్ర స్థలాలలో ఒకటైన విరూపాక్ష కేవ్స్ని అయితే చూపించబోతున్నాను. సో వీడియోలోకి వెళ్లే ముందు మనం ఈ విరూపాక్ష కేవ్స్ గురించి కొన్ని మెయిన్ ఇంపార్టెన్స్ విషయాలు అయితే తెలుసుకుందాము. సో అరుణాచలం అనగానే మనకు ఫస్ట్ గుర్తుకొచ్చేది అరుణాచల గిరి ప్రదక్షిణ. సో మనం ఏ పవిత్రమైన కొండ చుట్టూ అయితే ప్రదక్షిణ చేస్తామో ఆ కొండలోనే ఈ విరూపాక్ష కేవ్స్ అనేది ఉన్నాయి. సో ఈ విరూపాక్ష గుహలలోనే రమణ మహర్షి గారు 17 సంవత్సరాల కాలాల పాటు ధ్యానం అయితే చేశారు. అందుకే ఆ ప్రాంతాన్ని అంత పవిత్ర స్థలంగా భావిస్తారు. సో అలాగే అరుణాచలంకి వచ్చే భక్తులు ఆ ప్రదేశంలో ధ్యానం చేసేందుకు చాలా అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు. అలాగే ఈ అరుణాచల గిరి పైన ఓన్లీ విరూపాక్ష కేవ్సే కాకుండా ఇంకా చాలా టెంపుల్స్, బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ అండ్ అరుణాచలం ఫుల్ టెంపుల్ వ్యూ పాయింట్ అయితే ఉన్నాయి. ఈ వీడియోలో మీకు ఈ ప్లేసెస్ మొత్తం అయితే చూపించబోతున్నాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు చేసే ఈ స్మాల్ సపోర్ట్ ముందు ముందు ఇంకా ఇలాంటి అద్భుతమైన వీడియోలు చేయడానికి మోటివేషన్గా అయితే ఉంటుంది. ఇంకా ఆలస్యం అయితే చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. సో మనకి విరూపాక్ష కేవ్స్కి వెళ్ళడానికి 2 వేస్ అయితే ఉంటాయి. వాటిలో ఫస్ట్ మార్గం వచ్చేసి రమణ మహర్షి ఆశ్రమం నుండి వెనుక భాగం నుంచి అయితే పైకి వెళ్ళవచ్చు. సో రెండో మార్గం వీడియోలో కనిపిస్తుంది కదా, అరుణాచల మెయిన్ టెంపుల్ పక్క నుంచి అయితే వెళ్ళవచ్చు. సో చాలామంది రమణ మహర్షి ఆశ్రమం నుంచి అయితే వెళ్తారు. సో ఎందుకంటే రమణ మహర్షి ఆశ్రమం నుంచి విరూపాక్ష కేవ్స్ వెళ్ళడానికి దారి అయితే చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది. అందుకని చాలామంది భక్తులు అక్కడి నుంచి అయితే బయలుదేరుతూ ఉంటారు. సో ప్రస్తుతం మేము వెళ్ళే దారి చాలా అంటే చాలా కష్టంగా అయితే ఉంటుంది. సో దారి మార్గంలో చాలా ఎత్తు పల్లాలు అయితే ఉంటాయి. సో మీరు రమణ మహర్షి ఆశ్రమం నుంచి వెళ్ళడం అయితే మంచిది. సో ఫ్రెండ్స్, వీడియోలో కనిపిస్తుంది కదా, ఈ దారి గుండానే మనము కొండపైకి అయితే వెళ్ళాలి. సో కొండ కొంత భాగం వరకు అయితే కొన్ని ఇల్లులు అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ అరుణాచలం కొండ అయితే ఎక్కుతున్నాం మనం. ఇక్కడ చూసుకోవచ్చు, అన్ని చెట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ తమిళ్ అయితే రాసింది. ఇదేనా ఎక్కాలనుకుంటా. సో ఫ్రెండ్స్, మనము ఇలా కొద్ది దూరం నడుచుకుంటూ వచ్చిన తర్వాత మనకు కొన్ని టెంపుల్స్ అయితే కనిపిస్తాయి. సో ఈ ప్లేస్ చాలా అంటే చాలా ప్రశాంతంగా అయితే ఉంది. ఎటువంటి సౌండ్ పొల్యూషన్స్ లేకుండా చాలా అందంగా అయితే ఉంది. సో ఇక్కడ మొత్తం అయితే టెంపుల్స్ అయితే ఉన్నాయి ఆల్మోస్ట్. పెద్ద పెద్ద చెట్లు, ఇక్కడ ఆశ్రమాలు చాలా అయితే ఉన్నాయి మనకి. ఇక్కడ నుంచి కిందికైతే మనకైతే ఏం కనిపించట్లేదు. ఇక్కడ ఒక టెంపుల్ అయితే ఉంది. విరూపాక్ష కేవ్స్ తెలియదా? సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కొండపై నుంచి సమ్ వాటర్ అయితే వస్తూ ఉంది. ఆ వాటర్ అన్నీ ఇక్కడ సేవ్ చేయడానికి అయితే ఒకటి కట్టారనమాట. సో ఆ వాటర్నే ఇక్కడ ఉండే సాధువులు స్నానాలకి మరియు తాగునీటిగా అయితే ఉపయోగిస్తూ ఉన్నారు. చూసుకోవచ్చు, ఈ ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంది. తెలుగు అన్న? తమిళ్. టెంపుల్ లొకేషన్, వ్యూ పాయింట్ ఓకే. Okay. No, I'm from a different city. Okay. No, I came from that way only. Oh, we have one more way from here? Just go to the big temple. Oh, yeah, I just came from same temple way. Thank you. चलो
అరే స్కందాశ్రమం ఎంత దూరం చూడటం అదే టెంపుల్ ఉంది ఒకటి కాళీ అమ్మాయి టెంపుల్ అంట. స్కందాశ్రమం ఎంత ఉంది. యా యా విన్నట్టు గోదే ఇటు పోవాలంట మనం. స్వామి ఎందుకు వెళ్ళాలంటే ఇదేనా Turn left to stay on Skandashram Trail, Rickshaw Trail. పైన వ్యూ పాయింట్ ఉంది. Do you have any viewpoint over there? Oh, here is a Virupaksha cave. Yeah, yeah. Where Ramana sat and meditated for 17 years. Okay. It's a cave here. Okay. And if you go further up, there is a Skandashram, which is again a place where Ramana meditated. Okay. I don't know of any specific. We are able to see the temples here. It's not temple, it's just a place for visiting. Like I mean, you want to this see the temple? Maybe Yeah. from Skandashram you can. Okay. You have to go further up. And is this the only way, or do we have one more way to go down to the Go down, main there is temple? another way. You can go that way. You Oh, is can that go shorter than this? No, this is the shortest. Okay. Thank It you. takes about 15 minutes. Okay. బాగానే కవర్ చేశారు. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ మనమైతే విరూపాక్ష కేవ్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ విరూపాక్ష కేవ్స్ అనేది పెద్ద పెద్ద రాళ్ళ మధ్యలో ఏర్పడిన సహసిద్ధమైన గుహలు అన్నమాట. సో ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే మనకి విరూపాక్ష కేవ్స్. సో దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాము. సో అలాగే బయట చూసుకుంటే మనకి సమ్ బోర్డ్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉండాలనే సమ్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. సో వాటిని మనం అయితే ఖచ్చితంగా పాటించాలి. సో ఇదే అన్నమాట. సో లోపలికి మొబైల్ అల్లో లేకపోవడంతో నేను బయట నుంచి అయితే జస్ట్ చూపించాను. ఈ ప్రదేశంలోనే రమణ మహర్షి గారు నివసిస్తూ అలాగే 17 సంవత్సరాల కాలాల పాటు ధ్యానం చేస్తూ ఇక్కడే ఉండేవారన్నమాట. అలాగే ఇప్పటికీ చాలామంది అయితే ఇక్కడికి ధ్యానం చేసుకోవడానికి అయితే చాలామంది అయితే వస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎటువంటి సౌండ్స్ అయితే చేయకూడదు మనము. అలాగే ఇక్కడ సమ్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూసుకుంటే సమ్ వాటర్ అయితే కొండ పైనుంచి అయితే ఇక్కడికి ఫ్లో అవుతూ ఉన్నాయి. సో ఈ వీడియో చూసేదానికంటే మీరు కంపల్సరీ వన్ టైం అయితే ఇక్కడికి విజిట్ చేయండి. సో ఇక్కడికి డైరెక్ట్ వచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా ఈ అనుభూతిని అయితే మీరు అనుభవిస్తారు. ఈ ప్లేస్ అంటే చాలా అయితే బాగుంటుంది. రియల్లీ ఒక ట్రాన్స్లోకి వెళ్ళినట్టయితే ఉంటుంది. సో ఈ విరూపాక్ష కేవ్స్ అయితే చూశారు కదా. ప్రస్తుతం మనమైతే కొండ పైకి అయితే వెళ్తూ ఉన్నాము. సో అక్కడ నుంచి చూస్తే మనకి అరుణాచల టెంపుల్ అయితే ఫుల్ వ్యూ అయితే కనిపిస్తుంది. ఆ ప్లేస్ నుంచి చూస్తే చాలా బాగుంటుంది టెంపుల్. సో నెక్స్ట్ అక్కడికైతే వెళ్తూ ఉన్నాం మనము. చాలా పైకి ఎక్కాలన్న, టాప్కి వెళ్తే కానీ కనపడదు. చాలే అన్న, వాళ్ళు రాని అడుగుదాం. మళ్ళీ దిగాలి కదన్న, టెంపుల్కి వెళ్ళాలి. దిగడానికి 2 కిలోమీటర్లు ఉందా? ఓకే. అలా ముందుకు వెళ్తూ ఉండగా మనకి దారి మధ్యలో ఒక వాటర్ ఫాల్ అయితే కనిపిస్తుంది. ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. సో ఇక్కడ నుంచి అయితే మనకి స్కందాశ్రమం దగ్గరికి అయితే వాటర్ ఫ్లో అవుతున్నాయి కదా, అక్కడికైతే ఆ వాటర్ ఫ్లో ఇక్కడ నుంచి అయితే జరుగుతుంది అన్నమాట. Okay. It's like what, 10 minutes? Not 10, no, more than that. It'll take more than 10 minutes. It's around a kilometer and a half. Oh. It's like we are in the middle. We can't go that way, not this way. Yes.
సో ఫ్రెండ్స్, ఫైనల్లీ మనమైతే అరుణాచలం కొండ చివరి పై భాగానికి అయితే వచ్చేసాము. సో ఇక్కడ నుంచి చూసుకోవచ్చు, మనకి అరుణాచలం టెంపుల్ అయితే క్లియర్గా అయితే కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ చూడడానికి అయితే చాలామంది అయితే పైకి వస్తూ ఉంటారు. సో ఇది వీడియోలో కంటే లైవ్గా చూస్తే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. సో అరుణాచలం వ్యూ పాయింట్ అయితే చూశారు కదా. సో నెక్స్ట్ మనమైతే కిందికైతే వెళ్తూ ఉన్నాము. సో మనం వచ్చిన దారి కాకోకుండా నేను ఫస్ట్ వీడియో స్టార్టింగ్లో అయితే చెప్పాను కదా, రమణ మహర్షి ఆశ్రమం నుంచి అయితే కొండపైకి రావచ్చు అని. సో అదే మార్గం ద్వారా నేనైతే కిందికి వెళ్తూ ఉన్నాను. ఇక్కడ చూసుకోవచ్చు, చాలామంది అయితే మనకి ఈ దారి గుండానే పైకి అయితే వస్తూ ఉన్నారు. ఈ దారి చూడడానికి అయితే చాలా అంటే సులువుగా అయితే ఉంటుంది. మీరు అలా చెప్తే వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు. దగ్గర చెప్తే ఆ పాజిటివ్ మైండ్తో ముందుకు వెళ్తా ఉంటారు. 300 మీటర్స్ అంటే పక్కన కింద లెక్కరా, ఇంత ఎక్కిన వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ బ్యాక్ అయితే వెళ్ళలేరుగా. అంటే దగ్గర ఉందని చెప్పినా అనుకో, వాళ్ళు ఒక పాజిటివ్ మైండ్ వస్తారు అనమాట. అదే దగ్గర అని చెప్పాలండి. ఆ తర్వాత మళ్ళీ తిట్టుకుంటారు, పక్కనే చెప్పాడు ఇంత దూరం పెట్టుకుని. అలా కూడా ఉంటుందా? అలాగే ఉంటుంది. తెలియకపోతే తెలియదు అని చెప్పాలి, కానీ ఇలా చెప్పడం ఏంటి అని. సో రిటర్న్ ఈ దారి గుండా మనం వెళ్తే రమణ మహర్షి ఆశ్రమంకి అయితే వెళ్తాము. సో ప్రస్తుతం మనం రమణ మహర్షి ఆశ్రమం దగ్గరికి అయితే వచ్చేసాము. సో నెక్స్ట్ టైం మీరు వచ్చినప్పుడు కూడా రమణ మహర్షి ఆశ్రమం నుంచి అయితే విరూపాక్ష కేవ్స్ వెళ్ళండి. సో ఈ దారి అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఈ వీడియోలో కనిపించే రమణ మహర్షి ఆశ్రమంలో ధ్యానం చేసుకోనికి అయితే చాలా ప్లేసెస్ నుంచి అయితే వస్తూ ఉంటారు. సో నెక్స్ట్ టైం మీరు వచ్చినప్పుడు ఈ ప్లేస్ని ఖచ్చితంగా అయితే విజిట్ చేయండి. ప్లేస్ చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. సో ఫైనల్లీ టోటల్ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము. అంటిల్ దెన్ బాయ్ బాయ్.